హాయ్ అండి. వెల్కమ్ టు సుమా ఎలిశెట్టి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మొన్న 10వ తారీఖు మేము షిరిడి వెళ్ళామండి. ఆ రోజు తీసిన వీడియో ఇది. ఎడిట్ చేసే టైం లేక పెట్టలేదు ఇన్ని రోజులు. ఈరోజు పెట్టాను. 10వ తారీఖు ఈవినింగ్ ఎక్కాము, 11 మార్నింగ్ దిగామండి. దిగ్గానే అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాం. హోటల్ గోవిందా పార్క్ బాగుందండి. హోటల్ చూడ్డానికి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరండి. అండ్ టెంపుల్ కూడా దగ్గరగానే ఉంది ఈ హోటల్కి. వెళ్ళాం, అక్కడికి వెళ్ళగానే రూమ్ తీసుకున్నాం. షిరిడి వెళ్ళాలని అనుకోలేదండి. సడన్గా అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? దేవుడి దగ్గరికే కదా, మళ్ళీ వచ్చిద్దా అలాంటి అదృష్టం, చూడాలనుకున్న అదృష్టం అనేసి 2 months ముందే టికెట్ బుక్ చేసుకున్నాను. వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాను. మా వదిన వాళ్ళు మేమంతా కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే రూమ్ తీసుకున్నాం. రూమ్ కూడా చాలా బాగుంది. మేము మార్నింగ్ వెళ్ళేసరికి 11 అయింది. ఈవినింగ్ 5 వరకు ఉన్నాం. పర్ డే వచ్చేసి రూమ్ 700 అంట. 700 తీసుకున్నారు. మేము 6 members ఉన్నాం రూమ్లో. మేము మొత్తం 25 members వరకు వెళ్ళాం. బ్యాగ్స్ అవన్నీ రూమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేద్దామని వచ్చేసాము. టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యామండి. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి రెడీ అయ్యాము. టెంపుల్ ఇక్కడ నుంచి చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు హోటల్కి. ఈ హోటల్లో నాకు బాగా నచ్చిందండి. ఇక్కడ బాబా విగ్రహం అని బాబా ఫోటో చాలా బాగుంది చూడడానికి. అందుకే అక్కడ ఫోటో దిగాను. దిగేసి బయటకు వచ్చామండి. బయటకు వచ్చాక ఇవి మన వినాయకుడి దగ్గర పెట్టే పండ్లు అండి, వెలగ పండ్లు అంటారు కదా, అవి చెట్టు నిండా కాయలే ఉన్నాయండి. అది కూడా అలా తీసాను. ఇంకా వెళ్తూ షాప్స్ అలా తీసుకుంటూ వెళ్ళాను వీడియోస్. ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడికి వచ్చినా శారీస్ గురించే కదా, షాప్ బయట అలా శారీస్ చూసి శారీస్ గురించి మాట్లాడుకుంటూ గుడికి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇక టెంపుల్కి వెళ్ళే ముందు శాల్వా, పూలదండ ఇవి తీసుకోవడానికి షాపులకి వెళ్ళాము. షాప్ దగ్గరికి వెళ్ళేసి శాల్వా, పూలదండ ఇవన్నీ తీసేసుకొని ఇక బాబా దగ్గర టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లోకి ఫోన్ నాట్ అలౌడ్ అండి. లాకర్స్లో పెట్టాలన్నారు. అయితే ఇక్కడ పెట్టేశారు మాతో పాటు వచ్చిన వాళ్ళు. మేము అనుకున్నాం కొంచెం ముందుకెళ్ళాక లాకర్స్లో పెట్టేద్దాము, టెంపుల్ దగ్గరలో కొంచెం దూరంగా ఉంది కదా టెంపుల్ అనుకున్నాను. కానీ ఇలా మోసపోతాం అనుకోలేదు. తిక్కలోళ్ళు తిరణాలు పోతే ఎక్కదిగా సరిపోయినట్టు ఫస్ట్ టైం వెళ్ళాం కదా, అందుకే ఇలా మోసపోయామేమో అనిపించింది. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా మొబైల్ నాట్ అలౌడ్ అని ఆపేశారు. మేము అనుకున్న వాళ్ళు సెక్యూరిటీసా, టెంపుల్కి సంబంధించిన వాళ్ళు నేను అనుకొని మొబైల్స్ ఇలా లాకర్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టాలి అని చెప్తే సరేలేని వాళ్ళే తీసుకెళ్ళారు. పక్కనే ఉంది లాకర్. తీసుకెళ్ళి ఫోన్స్ పెట్టేసి లాక్ వేశారు. లాక్ వేసేసాక మా షాప్లో అన్నీ తీసుకోవాల్సిందే. తీసుకున్నామయ్యా, ఇవన్నీ మేమేం చేసుకుంటాము, ప్రసాదాలు లాయానికి వెళ్ళి వచ్చాక తీసుకోమంటే కుదరదు తీసుకోవాల్సిందే అంటున్నారు. సరేలే మరి మేము తీసుకోగానే మా ఫోన్స్ మాకు ఇవ్వండి అంటే ఫోన్స్ ఇవ్వరంట. అలా అనేసరికి ఇంకా మేము కొంచెం గట్టిగా గదాయించేసరికి మా ఫోన్స్ మాకు ఇచ్చేసారు. ఇంకా ఫోన్స్ తీసుకొని బయట వేరే ఇంకొక పక్కన లాకర్లో పెట్టేసి వేరే దగ్గరలో ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చామండి. దర్శనం బాగా జరిగింది. దర్శనానికి వెళ్ళి అక్కడ అన్నదానం టోకెన్ తీసుకొని అన్నదానానికి వెళ్ళాము. అక్కడ సత్రం దగ్గరికి దేవుని అన్నం దొరకదు కదండి, అదృష్టం ఉండాలి దొరకడానికైనా అని దేవుడి
సత్రం దగ్గరికి వెళ్ళాము అన్నం తినడానికి. అన్నదాన సత్రం చాలా పెద్దదండి, గుడికి దగ్గరలోనే ఉంది అది కూడా. అక్కడికి వెళ్ళేసి అన్నం వెళ్ళామండి. కానీ చపాతీ అండి, రైస్ తక్కువ చపాతీ ఎక్కువ. కానీ దేవుడు అన్నం తినడానికి కూడా అదృష్టం ఉండాలి అనేసి దేవుడు తినే అన్నదాన సత్రంలో భోజనం చేసేసి బయలుదేరామండి ఇంటికి. అప్పటికి దర్శనం అయిపోయి మేము తినేసేసరికి 4 అవుతుంది. మళ్ళీ 5కి ట్రైన్ ఉంది మాకు, ఈవినింగ్ రిటర్న్ ట్రైను. అందుకే ఇక తినేసి గంటలో వెళ్ళిపోవాలి. ఇక మేము ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ ఉందండి హైదరాబాద్ రావడానికి షిరిడీ నుంచి. అది కానీ మిస్ అవుతే మళ్ళీ 2 days వరకు లేదు అన్నారు ట్రైను. అందుకే త్వరగా వెంటనే దర్శనం అయిపోగానే వెంటనే టికెట్ బుక్ చేసుకున్నాం. అన్నదానం దగ్గర సత్రం దగ్గర చుట్టూ అలా తీసేసాను, చుట్టూ అన్నదానం సత్రం దగ్గర తీసి రిటర్న్ బయలుదేరామండి. ఇంకా షాపింగ్ అలాంటివి ఏం లేవు, ప్రసాదాలు ఒకటి తీసుకున్నాము, ఇంకా రిటర్న్ బయలుదేరామండి. నాకు షిరిడీ వెళ్ళి రావడానికి మొత్తం 3000 అయిందండి ఖర్చు సింగిల్ పర్సన్కి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.